అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. అమ్మా బాగున్నావా? ఆ అబ్బాయిని తీసుకొస్తానన్నావు. నీకు ఆపరేషన్ వద్దన్నారు. ఈ నేచర్ క్యూరే బెటర్ అని డాక్టర్ గారు చెప్పారు. నేను అడిగింది నువ్వు ప్రేమించిన అబ్బాయిని తీసుకొచ్చావా అని. ఏంటమ్మా? అదంతా నేను మర్చిపోయాను. నువ్వు మర్చిపోమ్మా. ఏమైంది? ఏమైంది తల్లి? నేను మోసపోయానమ్మా. మంచి స్నేహితుడు దొరికాడని నువ్వు చెప్తుంటే ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నాను. పోన్లేమ్మా, నాలా మాత్రం నీ జీవితం అయిపోకూడదు. జాగ్రత్తమ్మా. ఏంటే మేమందరం ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఇక్కడ సైలెంట్ గా కూర్చున్నావు? ఐఎమ్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్. నీ కన్ఫ్యూషన్ ఏంటో నేను చెప్పనా? క్రిష్ ఇద్దరు అమ్మాయి లైఫ్లతో ఆడుకున్నాడు. అయినా అతనే నేనెందుకు కోరుకుంటున్నాననేగా. అవునే, అయినా అట్లాంటో నీకెలా నచ్చాడే? అట్లాంటోడే నాకు నచ్చుతాడు. నీకేంటే ప్రాబ్లం? నువ్వు ఇలా పార్టీలు ఇస్తూ ఉంటే మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. షటప్. అటు మీనుది జస్ట్ ఫ్రెండ్షిప్ యాంగిల్, నాది ఫస్ట్ నుంచి లవ్ యాంగిల్. మరి అతని యాంగిల్ ఏంటో? మగాళ్ళు ఎప్పుడు కన్ఫ్యూజ్ యాంగిల్లో ఉంటారే. ఎక్కడ కలర్ ఉంటే అక్కడ వాలిపోతారు. నాటీ ఫెలోస్. ఎందుకు పడ్డానో తెలియదు గాని అతనంటే నాకు పిచ్చి, ప్రాణం. అతన్ని పడేసి నా వైపు తిప్పుకోవడమే నాకున్న ఒకే ఒక పని. మీ నాయన కర్నూలు నుంచి వచ్చాడు. ఇక్కడే మన గెస్ట్ హౌస్లో ఉన్నాడు. నిన్ను తీసుకురమ్మన్నాడు. అరే రా బిడ్డారా, చాలా దినాలైంది నేను చూసి. అయ్యారు కుడి చేతిలో ఎడం చేతిలో మే ఉన్నాయి. కొంచెం రుచి చెప్పండి. ఓకే, నాట్ ఓకే. రేయ్ నువ్వు లోపలిపా. అరే రే 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 పిల్ల చూడవయ్యా ఎట్టయిపోయిందో. వద్దు వద్దు అంటే హాస్టల్లో చేర్పిస్తేవి. నా మీద ఉరుగుతావేందమ్మే? లంకంత గెస్ట్ హౌస్ ఉంది కదా అంటే హాస్టల్లో స్నేహితులతో కలిసి ఉంటానంటోంది నా కూతురని ఒత్తాసు పలికితివే నువ్వు. చాలేవయ్యా, దామ్మా లోపల నీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బావగారు, నా కూతురు మంజు. మంజు, ఇతనేనమ్మా నీ కాబోయే పెనివిటి. పేరు హరిప్రసాద్. వాళ్ళ నాన్నగారు అమ్మగారు. అబ్బాయి నచ్చడా? నాకు చెప్పుకుంటే ఏంటి డాడీ పెళ్లి చూపులు? నీకు చెప్పకుండానే కదమ్మా నిన్ను మేం కన్నది. బావా, పిల్లని లోపల తీసుకుపోయి సముదాయించి తీసుకురా. ఏంటి మామయ్య అదంతా? అంతా మీ ఇష్టమేనా? కేంద్ర మంత్రి అవ్వాలని మీ నాన్న 30 ఏళ్లుగా కళ్ళగంటున్నాడు. అటు సైడ్ ఇదే కళ్ళు ఇంకోటి అంటున్నాడు. వాడి వల్ల నీకేదైనా ప్రమాదం అని మీ నాన్న భయం. అందుకే నీ పెళ్లి చేసి అమెరికా పంపించాలని చూస్తున్నాడు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మీ నాన్న చెప్పకుండా చాలా మర్డర్లు చేశాడు. చెప్పకుండా చాలా కుటుంబాలు రోడ్డును పడేశాడు. ఆయన చెప్పి చేస్తుంది ఇదొక్కటే. నువ్వు కాదన్నావు అనుకో, ఆయన చెప్పకుండా చాలా చేస్తాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. తప్పు నాయనా, దేవుణ్ణి ఇంగ్లీష్ లో పలకరించకూడదు. విష్ చేసింది మిమ్మల్నే సార్. అలాగా చెప్పు నాయనా. అభిషేకమా స్తోత్రమా? నేను ఒక అమ్మాయికి అబద్ధం చెప్పి చాలా బాధ పెట్టాను. దానికి ఏం చేయాలి? అభిషేకమా స్తోత్రమా? అంటే దేవుణ్ణి నేను క్షమించాలి అంతే కదా? అంటే అమ్మాయి క్షమిస్తే దేవుడు కూడా క్షమించేసినట్టే. ఏ అమ్మాయి? మీనాక్షి. మీనుడాలి. సారీ అండి. అదేంటండి, తప్పు చేసినందుకు యాగం కూడా చేస్తానని చెప్పాను కదా. నువ్వు వస్తావని తెలిస్తే గుడికి వచ్చేదాని కాదు. నీ మొహం నాకు చూపించుకో. బ్లడీ చీట్. మొహం చూపించకూడదంట. మొహం. ఊరు నాన్న ఇది ఫోన్ చేసిందేంటి? అది ఇంగ్లీష్లో కుమ్మింది, ఇప్పుడు ఇది బాంబులతో కుమ్ముద్దేమో. అమ్మో. మంజు మంజు మంజు, నువ్వే నాకు ఫోన్ చేసావంటే నువ్వు నన్ను క్షమించేసినట్టే, అవునా? హలో, నేను ఎందుకు ఫోన్ చేశానో తెలుసా? ముందు నువ్వు నన్ను క్షమించా అని చెప్పి అప్పుడు నువ్వేం చెప్పినావంట? ఎక్కడున్నావు? గుళ్ళో. ఏ? ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పు. నేను ఒకటి అడుగుతా, చేస్తావుగా? చేస్తాను. వెనక్కి వెళ్ళవుగా? వెళ్ళను. నేను చేసిన తప్పుకి నువ్వేం అడిగినా చేస్తాను.
శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంగాయే సర్వవిఘ్నోపశాంతయే. అమ్మా దీపారాధన చేయాలి, ఆవునే పంపించండి. గోకృతము సమర్పయామి. 5 ఆవునయ్యా. అవునయ్య అని ఎవరు చెప్పారు? చేపలు అయ్యగారు రుచి చూస్తారని. ఓకే. తీసుకెళ్ళి వంతులు ఎక్కువ అయ్యా, మసాలా ఎక్కువైంది. ఈ శుభకార్యం అయ్యేంత వరకు ఈ వంట నీటి వైపు రావద్దని చెప్పండి. కొందరు టెంప్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లగ్నపత్రిక చదువుతాను. ఎవడ్రా నువ్వు? నేను నిశ్చితార్థం చెడగొట్టడానికి రాలేదు. ముహూర్తానికి ఇంకా 10 నిమిషాల టైం ఉంది. ఐ జస్ట్ వాంట్ 2 minutes. జస్ట్ 2 minutes. రే మిసాలో, ఆ కొంబు రెటీరా. ఈబే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద దుంచు. థ్యాంక్స్ అంకుల్. నేను కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాను కదా, నేను అంతే. నచ్చితే నవ్వుకోండి, నచ్చకపోయినా కూడా నవ్వుకోండి. కూల్ కూల్. వన్స్ అపాన్ అ టైమ్, hundreds of years ago, పెళ్ళిళ్ళు ఎలా జరిగేవి కావు. ఇలా నా కూతురు పెళ్ళని చెప్పి స్వయంవరం ప్రకటించేవారు. జనాలు కూడా లేకొచ్చేవారు. కానీ ఆ పెళ్లి కొడుకున్న ప్లేస్లో మాత్రం చాలామంది యువరాజు పక్క పక్కనే నుంచునేవారు. నువ్వే యువరాజు అయితే ఇది ఉండాలి. థ్యాంక్ యూ యువరాజా. అప్పుడు స్వయంవరంకి వచ్చిన యువరాజులందరికీ ఒక చిన్న టెస్ట్ పెట్టేవారు. ఏం టెస్ట్? తెలుసులేవయ్యా, నువ్వు ఆ కత్తాయనికి విసురుతావు, ఆయన దాంతో ఆ కాయను కొట్టాలి. ఎస్. నువ్వు యువరాజు అయితే ఆ కాయను కొట్టు. కత్తి కాయ ఆట. వీడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. వేసేయరా. చిచ్చి గురి తప్పిందయ్యా. ఇప్పుడు నీది టర్న్. వెయ్యి, నెత్తి మీద పెట్టుకో. వేసేయ్, కొట్టు. ఈ అంకులిద్దరికి చెరవ ముక్క. కుర్రాడు కత్తంత లేడు గాని కత్తిలాగున్నాడు. కరెక్ట్. ఆ రోజుల్లో తన కూతురు కళ్ళు కత్తిలాంటి ఒక వీరుడి కోసం వెతకాలని ఎదురు చూసిన ఒక తండ్రి ఈ రోజుల్లో తన కూతురు మనసులో ఉన్న ప్రేమికుడు ఎవడా అని వెతికి పట్టుకోవాలి. అలా వెతికితే మంజు మనసులో నేను, నా మనసులో మంజు కనపడతాను. ఆహా, పుష్పాభిషేకం. ప్రేమ అనేది బలవంతంగా పుట్టదో, బలవంతంగా చావదు కూడా. నేను ఎంత చెప్పినా మీ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేద్దాం అనుకుంటే అది మీ ఇష్టం. అయ్యా, నాకే గనక ఒక కూతురుంటే ఈ సాఫ్ట్వేర్ గాడికి ఇవ్వను, ఆ హార్డ్వేర్కి ఇస్తాను. బావా, వాడి ఫుల్ డీటెయిల్స్ కావాలి. నువ్వేంట్రా అక్కడ? ఒరే, నువ్వు బాగానే ఉన్నావు కదా? ఏం కాలేదు కానీ అంబులెన్స్ ఏంటి ఇక్కడ? వాళ్ళు నిన్ను మేడం నుంచి తీసుకురాస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వేంట్రా ఇంత ఫ్రెష్గా ఉన్నావు? ఆ బొట్టేంటి? అసలు ఆన్ ఏం జరిగింది? ఒక పని అయిందిరా, వస్తా. ఎక్కడికి? ఇంకో పని ఉందిరా. అయ్యి బాబు, ఏంట్రా అది? తర్వాత చెప్తా. ఒరే, నేను కూడా వస్తాను. నాగరా.
సార్ నా పేమెంట్. అదేంటి అడిగాను దెబ్బలు తోలుతేమో రమ్మన్నాను, తగలలేదు కదా. పేషెంట్ లేకుండా పేమెంట్ అంటే ఓహో పేషెంట్ కావాలా నీకు? ఓకేనా? ఎవడైనా ఇంత చిన్న దెబ్బకి అంబులెన్స్ ఎక్కుతాడా? అటు ఇది చాలా ప్రమాదకరమైన సంఘటన. వాడికి మన ఆఫీసులోనే ఎవరో హెల్ప్ చేశారు. ఎవరి ఐడి నుంచి ఈ మెసేజ్ పాస్ అయింది చెప్పండి? ఏ విధం ఐడి నుంచి? నేను రూహి తప్ప, సారీ నేను మీను తప్ప అందరూ బయటికి వెళ్ళండి. కమాన్ ఎవరిబడి గో అవుట్, గో అవుట్. నేను ఇటువంటి వ్యధవ పని చేశారంటే నువ్వు నమ్ముతావమ్మా? లేదండి. అమ్మయ్యా, వాడి సంగతి నేను చూస్తాను. వాడు ఒక ఏ క్లాస్ వెతవా, నేను ఒక బి క్లాస్ ఐడియా వేసి వాడిని సి క్లాస్ జైల్లో వేస్తా. వెళ్ళమ్మా, వెళ్ళు, నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటా. కానీ వెళ్ళు, నీకెందుకు? ఊరి మహామంత్రి కూడా మీ ఇంట్లో కూర్చొని నా ఐడి నుంచి ఎలా మెసేజ్ ఇచ్చేవరా? వీళ్ళన్నయ్య వదిలికి ఫోన్ చేస్తా. బాబాయ్. బాబాయ్ ఎక్కడి నుంచి? బాబాయ్. ఎక్కడి నుంచి రా నువ్వు? ఇక్కడి నుంచి బాబాయ్. అంత కంగారు పడతాయండి బాబాయ్. ఏయ్, నా ఎదురుగా నా టేబుల్ మీద కూర్చుంటావా? ఎంత ధైర్యం నీకు? ఇప్పుడు నువ్వు కూర్చున్నా? మీ వదిలికి ఫోన్ చేస్తా. నేను పిన్ని ఫోన్ చేస్తా. పిన్నికి ఎందుకు? వదినకి ఎందుకు? మా ఆఫీస్కి వచ్చి మీనుతో లవ్గా వాడుతున్నావు చెప్తా. నువ్వు బళ్ళ కింద పెన్సిల్ గేమ్ ఆడుతున్నావు నేను చెప్తా. అబ్బా, ఎక్కడో లైన్ తప్పావురా నువ్వు. ఆ రోజున ఆ అమ్మాయి ఇక్కడ కూర్చొని వెతికింది పెన్సిలేనమ్మా. ఆ విషయం పెన్సిల్ అమ్మాయితో చెప్పించమ్మా. ఇదిగో వస్తుందిగా, చెప్పిస్తాను. ఇదిగో రూహి, ఆ రోజు నీ అబ్బాయి వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ కూర్చుని వెతికింది పెన్సిలే కదా? కాదండి. కాదా? మరే వెతికా? ఆ అబ్బాయి ముందు ఎలా చెప్పమంటారు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? కాపురాల పోతాయి తెలుసా? సాక్షిని భయపెట్టకూడదు. నువ్వు మాత్రం కొత్త మీద పెన్సిల్ పెట్టి చెప్పించచ్చు. ఏ పెన్సిల్? పిన్ని గారి నెంబర్ ఉందా నీ దగ్గర? సార్ ఫోన్ లో డెవిల్ అండ్ ఫీడ్ చేసి ఉంటుంది. డెవిలా? ఇది కూడా చెప్తా. ఇది మాత్రం కరెక్ట్ గా పట్టుకుంటావు. పోయి కండి. హలో డెవిల్ గారు ఉన్నారండి? డెవిల్ ఇంకా నయం. ఒరేయ్, నీకు దండం పెడతాను. ఇప్పుడు ఈ క్షుద్ర ప్రయోగం నా మీద ఎందుకు చేశావో చెప్పి ఆ క్రమంలోనే. ఓహో, సింతేనా? ఇంకా నువ్వెక్కడ ఆఫీస్ రాసి ఇవ్వమంటావు? నేను కంగారు పడ్డాను. ఏదో రూహి, ఒక్క పని చేసి పెడతా. ఇది చాలా అర్జెంట్ ఫైల్ అంట. సార్ ఫినిష్ చేసి వెళ్ళమన్నారు. ఓకే. సెక్యూరిటీ. ఏమైపోయారు? ఎవరు లేరా? సెక్యూరిటీ. నేను నువ్వేగా మౌన్ చూపించదాను, అందుకే తీసుకొచ్చా. నువ్వు ఆల్రెడీ టాప్ ఫ్లోర్ నొక్కేసావు, పైకి వెళ్ళడానికి అంతకు రాదు. అయినా అంత దీనివల్లే అర్ధరాత్రి పూట ఆడపిల్లని భయపెడతావా? భయపెడతావా భయపెడతావా భయపెడతావా? అయినా గుడి దగ్గర క్షమించేసానని చెప్పేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు కదా. క్షమిస్తే వెళ్తావా? అది గుళ్ళో, ఇక్కడ కాదు. అక్కడికి భక్తితో వచ్చా, ఇక్కడికి బీర్ కొట్టొచ్చా. మీను 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 ప్లీజ్ మీను ప్లీజ్ నేను చెప్పేది విను. మీను 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 ప్లీజ్ నేను చెప్పేది విను. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేం కావాలి? నా మీద నీ ఒపీనియన్ కావాలి. నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి. అదే ఫైనలా? అదే. ఓకే, నో హార్ట్ ఫీలింగ్స్. మన ఇంట్లో కూడా మన గురించి ఒపీనియన్ అదే. దాన్ని చెరిపేద్దామని మెట్రో రైల్ ఎక్కాను. మంజుని లవ్లో పడేసి అమెరికా చెక్కేద్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వు కనపడ్డావు, మ్యాటర్ క్లోజ్. అవును మీను, మన ఇద్దరు ఫస్ట్ టైం కలిసామే ట్రైన్లో. అదే నువ్వు నా పక్కన కూర్చొని ఫైల్ మర్చిపోయావు, నేను ఆఫీస్కి తీసుకొచ్చి వచ్చాను. అప్పుడు నువ్వు ఆనందం తట్టుకోలేక బోర్ని వెళ్ళిపించేసి నన్ను గట్టిగా హత్తుకున్నావు, గుర్తుందా? అంత ఆనందం పొంగిపోతే బాబు అని పిలిచి థ్యాంక్ యూ చెప్పచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, ఆ ఇంగ్లీష్ వాళ్ళు వెళ్తూ వదిలేసిన మాటలో ఏదో ఒకటి చెప్పచ్చు. కానీ ఎందుకు నన్ను అంత గట్టిగా వాటేసుకున్నావు? అక్కడ పెట్టావే స్పాట్. నేను మడ్రస్ స్పాట్ పెడతారు కానీ నువ్వేంటే లవ్కి స్పాట్ పెట్టావు. ఆ రోజు నుంచి అమెరికా ఎగిరిపోయింది, మంజు మునిగిపోయింది, క్రిష్ గారు క్రాష్ అయిపోయాడు. అరే పడుకున్నా నువ్వే, నిద్ర లేచినా నువ్వే, చీకట్లో నువ్వే, వెలుతురులో నువ్వే, ట్రైన్ ఎక్కినా నువ్వే, ట్రైన్ దిగినా నువ్వే, పిజ్జా తినా నువ్వే, చాయ్ తాగినా నువ్వే, ఆఖరి కింద కొట్టిన బీర్లో కూడా నువ్వే నువ్వే నువ్వే. సింపుల్గా చెప్పాలంటే
జనరల్గా పుస్తకాల్లో రాస్తూ ఉంటారే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని. అలా నా లైఫ్ని 2 పార్ట్స్ చేస్తే బిఫోర్ హగ్గింగ్ ఒకటి, ఆఫ్టర్ హగ్గింగ్ ఒకటి. హక్ చేసుకున్నంత మాత్రాన లవ్ పుడుతుందా? పుట్టదా? లోపల ఏమైనా ఫీలింగ్ కలిగిందా? కొంచెం కూడా? అరే నువ్వు కూడా అలాగే అబద్ధాలు ఆడేస్తున్నా. లేదు లేదు లేదు. అయితే నేను నిజంగానే వేస్ట్ ఫెలోని. దేవుడా ఏంటి వినపట్లేదా? ఉండొస్తున్నా. హలో బాస్, ఇప్పుడు వినపడుతుందా? ఎందుకు బాస్ నన్ను పుట్టించావు? సన్నాసికి సింబల్లా యాదవ్ కెంబలంలా. చదువు రాలేదంటే అది నా తప్పు, ఉద్యోగం రాలేదంటే అది నా తప్పు, కానీ అమ్మాయికి నా మీద ప్రేమ కలగలేదంటే అది నీ తప్పు. ఈ మ్యాటర్ ఏంటో డైరెక్ట్గా నీతో తెచ్చుకోవడానికి వస్తున్నా. హలో మేడం, ఈ ప్రపంచంలో దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో కానీ ప్రేమకు మాత్రం ఉండదు. ఎందుకంటే అది మనం చంపితే కానీ చావదు. అందుకే నా ప్రేమను చంపుకోలేక నేనే చచ్చిపోతున్నా. చివరి ఆఖరికి ఒక చిన్న హెల్ప్ చేస్తావా? 1 2 3 చెప్పు, దూకేస్తా. చెప్పు. చూసావా, నువ్వు కౌంటింగ్ స్టార్ట్ చేయపోయినా దేవుడు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు. బాయ్. నువ్వేంటి తలకిందులుగా ఉన్నావు? నరకంలో అందరూ ఇలాగే ఉంటారా?